హాయ్ ఎవ్రీవన్. మన మిద్దె తోటలో పండించుకున్న పుచ్చకాయలు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దామండి. యాక్చువల్గా నేను చూపించిన లాస్ట్ వీడియోలో మీకు పుచ్చకాయలు చాలా చిన్నగా పిందె దశలో ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఇవి పండినవండి. లాస్ట్కి వచ్చేసినవి ఇవి మనం హార్వెస్ట్ చేస్తూ మిద్దె తోటకు కావలసిన కొన్ని జాగ్రత్తలు అండ్ తర్వాత కంప్లీట్గా సేంద్రియకర పద్ధతుల్లో పండించుకునే విధానాల్లో కొన్ని మెలకువలు మనం తెలుసుకుందామండి. ఈ వాటర్ మెలాన్ అనేది సమ్మర్ ఫ్రూట్. హెవీ వాటర్ కంటెంట్ ఉండే ఈ వాటర్ మెలాన్ మనం మిద్దె తోటలో కూడా పండించుకోవచ్చండి. మీరు చూసారు కదా, మనం 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ అనేది మిద్దె తోట మీద పెట్టుకొని పండించుకొని హ్యాపీగా హార్వెస్ట్ చేసుకున్నాము. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఇది ఎంత చక్కగా రెడ్డిష్గా వచ్చింది అనేది కూడా మీరు చూడొచ్చండి. అయితే ఇప్పుడు విత్తనం పెట్టుకున్నప్పటి నుండి మనం బడింగ్, ఫ్రూట్స్, హార్వెస్ట్ ఈ స్టేజెస్లో మనం ఈ వాటర్ మెలాన్ అనేది మనం ఎలాగా పరిరక్షించుకోవాలో అనేది కొన్ని టిప్స్ తెలుసుకుందామండి. మనకి సమ్మర్ ఫ్రూట్ కాబట్టి ఈ సీడ్ అనేది మనం లైక్ ఫెబ్ ఎండింగ్ నుండి మార్చ్ మిడ్ మంత్ మధ్యలో మనం సీడ్ పెట్టుకొని మనం కనుక జర్మినేట్ చేసుకొని క్రీపర్స్కి ప్రాపర్ వే చూపించగలిగితే మనం చక్కగా ఇలా ఫ్రూట్స్ అనేవి హార్వెస్ట్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇది ఎంత బరువు ఉందో యాక్చువల్గా నేను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రూట్ అనేది. దెన్ మనకి క్రీపర్ అనేది అలా మనకి చిన్నప్పటి నుంచి పాకుతున్న టైంలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత బడ్డింగ్ స్టేజ్ వరకు కూడా మనం వాటికి మంచి ఆర్గానిక్ మాన్యూర్స్ అనేవి ఇస్తూ ఉండాలండి. ఒక్కసారి అవి ఫ్లవర్ స్టేజ్ దాటి మనకి బడ్డింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఓల్డ్ లీవ్స్ ఏవైతే ఉంటాయో, పాదు స్టార్టింగ్ నుంచి ఉన్న లీవ్స్ ఏవైతే ఉంటాయో అది మనం రికగ్నైజ్ చేసి మనం మధ్యలో అవి కట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఓల్డ్ లీఫ్ మనకంత ఉపయోగపడద్దు. ఫ్రెష్గా వచ్చే లీవ్స్, ఈ బడ్స్కి దగ్గరలో ఉన్న లీవ్స్ వాటికి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఉపయోగపడతాయి. ఓల్డ్ లీవ్స్ అనేవి వాటంతట అవే షెడ్ అవే వరకు కూడా ఎనర్జీ అనేది పాదుకి మనం వేస్ట్ అయ్యేలాగా చూసుకోకూడదు. వేరాజ్ ఇది ఎనర్జీ మనకి ఫ్రూట్ పెద్ద అవ్వడానికి మనం ఉపయోగించగలిగితే అప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చండి. ఈ పర్టికులర్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్కి మనం ఖచ్చితంగా ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనం బల్క్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం మనం ఫాలో అవ్వాలి. అదర్వైజ్ ఆ స్వీట్నెస్లో కానీ కాయ ఎదుగుదలలో కానీ మనకి లోపం కనిపించేస్తుందండి డెఫినెట్లీ. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ మెలన్ ఎప్పుడు పెంచినా కూడా వాటికి మాన్యూర్స్ టైం టు టైం ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అదర్వైజ్ మనం స్వీట్నెస్ అనేది కోల్పోతాం ఫ్రూట్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హార్వెస్ట్ స్టేజ్ ఎలా నోటీస్ చేయాలి? ఈ పుచ్చకాయలు చిన్నగా ఉన్నప్పుడు వాటిపైన ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఇట్లాగా మనం కొడితే అది అనేది మీకు సౌండ్ రాదండి. అయిపోయిన తర్వాత ఇవి మనకి ఒకలాంటి గుల్లగా ఉండే సౌండ్ వస్తుంది. సో అలా గుల్లగా ఉన్న సౌండ్ వస్తే ఇట్ ఈస్ రెడీ టు హార్వెస్ట్. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను అట్లాగా టెస్ట్ చేసుకొని హార్వెస్ట్ చేసుకున్నవి. చూడండి ఇక్కడ ఎంత బాగా మనకి పుచ్చకాయలు అనేవి మనం మిద్దె తోటలో పండించుకున్నాము. 2 వెరైటీస్ అండి. తర్వాత ఇంకా వీటికి పెస్ట్ అటాక్ వచ్చేటప్పటికి ఈ తెల్ల నల్లి అంటారు కదండి, అది బాగా పడుతుంది. వీడియో స్టార్టింగ్లో నేను ఈ గ్రీన్ టైప్ ఆఫ్ వాటర్ మెలాన్ కట్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే దానికి లీవ్స్ అనేవి ఎక్కువగా లేవు. అండ్ తర్వాత ఆ పాద అనేది ఎండిపోయిందండి. నేను ఫ్రూట్ కోసం మాత్రం ఒక్క ఫ్రూట్ ఉంది, నేను అట్లా సేవ్ చేసుకుంటూ వచ్చాను. సో అక్కడ మనకి ఆ టైప్ ఆఫ్ వెరైటీ అనేది మన గార్డెన్లో సరిగ్గా పండలేదండి. ఎందుకనేది నేను నోటీస్ చేసి నెక్స్ట్ టైం నేను ఫ్రూట్ పెట్టుకున్నప్పుడు నేను ఆ కేర్ అనేది తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఈ బ్లాక్ కలర్ సీడ్ అనేది మా మిద్దె తోటలో చాలా బాగా వచ్చినాయండి. అండ్ తర్వాత ఈ పాదు అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంచెం లైట్ షేడ్ అనేది పడింది ఈ వాటర్ మెలాన్, ఈ గ్రీన్ టైప్ ఆఫ్ వెరైటీకి. అండ్ ఇది వచ్చేసి మీకు చాలా బాగా వచ్చిందండి ఫ్రూట్ అయితే. చూడండి ఎంత బాగా ఉందంటే కంప్లీట్ డార్క్ కలర్ లాగా వచ్చింది.
సో, ఏదేమైనా ఫ్రెష్‌గా వితౌట్ కెమికల్స్ మనం పండించుకున్న ఫ్రూట్ మనం అది హార్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ హ్యాపీనెస్ రియల్లీ నిజంగా చాలా బావుంటదండి ఆ హ్యాపీనెస్. సో, మీరు కూడా మీ మిద్దె తోటలో మంచిగా అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నీ పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లాగా మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకోండి పండించుకొని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ చిలుక పచ్చని వనం ఛానల్ ఇంకొక ఫ్రూట్ హార్వెస్ట్తో మిమ్మల్ని కలుసుకోబోతుంది. థ్యాంక్ యూ.